నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చెవిరెడ్డి విజయానందరెడ్డి కార్యాలయాల్లో సిట్ సోదాలు, తనిఖీల్లో బయటపడుతున్న మద్యం కేసు లింకులు. వేగంగా అభివృద్ధి సాధించడంపై అధికారులు దృష్టి పెట్టాలన్న సీఎం. ఆదాయం తక్కువ ఉన్న స్థానిక సంస్థల్ని కేటగిరీలుగా విభజించాలని ఆదేశం. టీటీడీ ఆధ్వర్యంలో సేవ చేసేందుకు భక్తులకు ఆహ్వానం. శిక్షణ ఇచ్చి స్విమ్స్ బర్డ్ ఆసుపత్రిలో వినియోగిస్తామన్న చైర్మన్. ట్రబుల్ క్రియేట్ చేసి పరిష్కరించినట్లు హరీష్ నటిస్తారు. విచ్ఛిన్నం చేసి పార్టీని హస్తగతం చేసుకునే కుట్రన్న కవిత. పంపకాల్లో తేడాల వల్లే బీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు. ప్రజలు తిరస్కరించిన వారి వెనుక ఎందుకుంటానన్న రేవంత్ రెడ్డి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘన్ శరణార్థులకు కేంద్రం ఊరట. కటాఫ్ తేదీని 2024 డిసెంబర్ 31 వరకు పొడిగింపు. ఐపీఎస్ అధికారి సంజయ్ రెండో రోజు ఏసీబీ కస్టడీ ముగిసింది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై ఏసీబీ అధికారులు ఆయన ప్రశ్నించారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. జయప్రకాష్, ఐపీఎస్ అధికారి సంజయ్ రెండో రోజు విచారణకు సంబంధించి వివరాలేంటి? శ్వేత, కొద్దిసేపటి కిందటే ఐపీఎస్ అధికారి సంజయ్ ను రెండో రోజు విచారించిన అనంతరం విజయవాడ జిల్లా జైలు అధికారులకు ఆయన అప్పగించారు. ఈ రోజు ఉదయం 8:40 గంటల ప్రాంతంలో విజయవాడ జిల్లా జైలుకు వెళ్లినటువంటి ఏసీబీ అధికారులు ఆయన్ని కస్టడీలోకి తీసుకొని వైద్య పరీక్షల అనంతరం అక్కడి నుంచి అటు విజయవాడ గొల్లపూడిలో ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయానికి తీసుకువెళ్లి సాయంత్రం 4 గంటల వరకు విచారణ జరిపారు. అనంతరం అక్కడి నుంచి ఇటు వైద్య పరీక్షలు తీయించి మళ్ళా జైలు అధికారులకు అప్పగించారు. సుమారు 7 గంటల పాటు జరిగినటువంటి ఈ విచారణలో కీలక విషయాలు రాబట్టేందుకు ఏసీబీ అధికారులు చాలా ప్రశ్నలు అడిగినట్లు మనకి తెలుస్తుంది. ఇందులో 2 అంశాలుగా వాళ్ళు ప్రశ్నలు అడిగారు. ఒకటి, క్రితాప్ టెక్నాలజీస్ అనే సంస్థకు మీకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఎందుకు ఆ కంపెనీకి సిఐడి విభాగంలో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కి సంబంధించి అవగాహన సదస్సుల కాంట్రాక్ట్ ని ఎందుకు అప్పగించారా అని ప్రశ్నించారు. ఆ కంపెనీకి మీకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే విషయాన్ని ఆరా తీశారు. దాంతో పాటు నిధులు ఎందుకు పూర్తి స్థాయిలో వాళ్ళకి కేటాయించారు, వాళ్ళు పూర్తిగా పని చేయకపోయినా సరే ఎందుకు కేటాయించారు అని అడిగారు. దాంతో పాటు అసలు ఆ సంస్థ అక్కడ లేదని, ఇది బోగస్ కంపెనీ అని మీకు తెలిస్తే ఎందుకు ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు అని తెలిపారు. ఏ నిబంధనల ప్రకారం వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారని ఆయన అధికారులు ప్రశ్నించినట్టు మనకి తెలుస్తుంది. మరోవైపు ఇటు అగ్నిమాపక శాఖలో ఉన్నప్పుడు సౌత్రిక టెక్నాలజీస్ అనే కంపెనీకి అగ్నిపథ్ వెబ్సైట్ నిర్వహణ, అదేవిధంగా యాప్ల కొనుగోలుకు సంబంధించిన కాంట్రాక్ట్ ఏ విధంగా ఇచ్చారు, ఏ నిబంధనల ప్రకారం ఆ కంపెనీని మీరు ఎంపిక చేశారు అని ప్రశ్నలు అడిగినట్లు మనకి తెలుస్తుంది. దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలకు సంజయ్ పొరపడిగా సమాధానాలు చెప్పారని, మరికొన్ని ప్రశ్నలకు మౌనం వహించారని మనకి తెలుస్తుంది. ఈ రోజు రెండో రోజు విచారణ ముగిసింది. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ జరగనుంది. రేపు మూడో రోజు విచారణ జరిగిన తర్వాత సాయంత్రం తిరిగి విజయవాడ ఏసీబీ కోర్టులో ఆయన్ని హాజరుపరిచి అనంతరం అక్కడి నుంచి విజయవాడ జిల్లా జైలుకు సంజయ్ ను అప్పగించనున్నారు. అయితే ఈ 3 రోజుల పాటు వచ్చినటువంటి విషయాలన్నింటినీ క్రోడీకరించుకొని ఏసీబీ అధికారులు మరింత ముందుకు వెళ్తారు. దీంతో పాటు ఈ మిగతా కంపెనీలకు సంబంధించిన యజమానులు కూడా విచారించే అవకాశం కనబడుతుంది. అంటే ఈ సంజయ్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తుల్ని విచారించే అవకాశం కూడా మనకి కనబడుతుంది. మొత్తం మీద 2 రోజులు జరిగినటువంటి విచారణలో కొంత విషయం రాబట్టినప్పటికీ
ఎక్కువ శాతం కీలక విషయాలన్నీ దాదాపు పూర్తిగా రాబట్టలేదు ఇప్పటి వరకు. ఇంకా కొన్ని ప్రశ్నలని ఈ రోజు అడిగిన దానికంటే భిన్నంగా రేపు అడిగేందుకు ఏసీబీ అధికారులు కొన్ని ప్రశ్నల్ని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. రేపు 3వ రోజు కావటంతో ఖచ్చితంగా దీని వెనకాల ఉన్న ఈ 1.5 కోటి ఏ విధంగా నిధులు ఎవరెవరికి చేరాయి, అదే విధంగా దీంట్లో ఇంకా అధికారులు ఎవరైనా ఉన్నారా, అసలు ఆ కంపెనీలకు కాంట్రాక్ట్ ఇవ్వాలని సూచించింది ఎవరు అనేటువంటి అంశాలపైన పూర్తిగా దృష్టి పెట్టనున్నారు. సంజయ్ కి అదే విధంగా ఆ కంపెనీలకి నేరుగా సంబంధాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా విషయాలు రాబట్టేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. శ్వేత, ధన్యవాదాలు జయప్రకాష్. మద్యం కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో భాగంగా వైసీపీ నేత విజయానందరెడ్డి ఇల్లు, కంపెనీలో సిట్ తనిఖీలు చేస్తోంది. చిత్తూరు బీవీరెడ్డి కాలనీతో పాటు చిత్తూరు నలంద నగర్లోని నిఖిలానంద అపార్ట్మెంట్లో సిట్ తనిఖీలు నిర్వహిస్తోంది. 2024లో వైసీపీ తరపున విజయానందరెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. విజయానందరెడ్డిని 2 రోజుల క్రితం విజయవాడ సిట్ కార్యాలయానికి పిలిచి విచారించిన సిట్ ఆయన ఇంటి అడ్రస్తో సీబీఆర్ ఇన్ఫ్రా కంపెనీ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. విజయానందరెడ్డి ఇంటి అడ్రస్లో సీబీఆర్ ఇన్ఫ్రా ఉండడంపై సిట్ విచారణ చేస్తోంది. మరోవైపు తిరుపతి సమీపంలోని తుమ్మలగుంటలో చెవిరెడ్డి ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని చెవిరెడ్డి కార్యాలయంలోనూ సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. చెవిరెడ్డికి సంబంధించి హైదరాబాద్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇటీవలే మాజీ మంత్రి నారాయణస్వామి ఇంట్లోనూ సిట్ తనిఖీలు చేసింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రశాంతి హిల్స్ లో ఫ్లాట్ నెంబర్ 35లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి చెందిన ఇన్ఫ్రా కంపెనీలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. సిట్ వరుస తనిఖీల్లో డొల్ల కంపెనీల వివరాలు బయటపడుతున్నాయి. రికార్డులో ఉన్న కంపెనీ పేరు వేరు, భౌతికంగా ఉన్న కార్యాలయం మరొకటిగా సిట్ గుర్తించింది. తనిఖీలో లిక్కర్ స్కామ్లో నిందితుల లింకులు, చైన్ను బట్టబయలు చేస్తున్నాయి. చిత్తూరు సీఎంఆర్ కంపెనీ వద్దకు తనిఖీలకు వెళితే అక్కడ వెల్ టాస్క్ ఫుడ్ అండ్ బెవరేజెస్ పేరుతో బోర్డు దర్శనమిచ్చింది. వెల్ టాస్క్ ఫుడ్ అండ్ బెవరేజెస్ కంపెనీ వైసీపీ నేత విజయానందరెడ్డి సంస్థగా గుర్తించారు. ఇదే కార్యాలయంలో జరిపిన తనిఖీల్లో మోహిత్ రెడ్డి కంపెనీ వివరాలు, విజయానందరెడ్డి కంపెనీ వివరాలు బయటపడ్డాయి. హైదరాబాద్ లో ప్రశాంతి హిల్స్ లోని భీమ్ స్పేస్ కార్యాలయానికి వెళ్లగా అక్కడ ఈషా ఇన్ఫ్రా పేరుతో బోర్డు దర్శనమిచ్చింది. ఈ కంపెనీలో డైరెక్టర్లుగా సజ్జల భార్గవరెడ్డి, ప్రద్యుమ్న ఉన్నారు. గత ఎన్నికల సమయంలో తనిఖీల్లో పట్టుబడ్డ 8 కోట్లను తనవేనని గతంలోనే ప్రద్యుమ్న క్లెయిమ్ చేసుకున్నారు. మాజీ సీఎం జగన్ ఫోటోతో సదరం సర్టిఫికేట్ పంపిణీ చేసిన సిబ్బంది తీరుపై జీఎంసీ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రాడీపేట 127వ వార్డు సచివాలయం డేటా ప్రాసెసింగ్ కార్యదర్శిని సస్పెండ్ చేశారు. సచివాలయ కార్యదర్శి నోడల్ అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి 1.5 ఏళ్లు దాటినా గుంటూరు బ్రాడీపేట సచివాలయ సిబ్బంది ఇంకా మాజీ సీఎం జగన్ ఫోటో, నవరత్నాల లోగోతో సదరం సర్టిఫికేట్లను జారీ చేస్తున్నారు. దివ్యాంగుల పెన్షన్ల కోసం సదరం సర్టిఫికేట్ల కోసం దరఖాస్తు చేసిన వారికి జగన్ బొమ్మతో ధ్రువపత్రాలను జారీ చేస్తున్నారు. కూటమి సర్కారు వచ్చి 1.5 సంవత్సరం దాటినా ఇంకా ఇలా వ్యవహరించడంపై అధికారులపై విమర్శలు వ్యక్తమవడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఈటీవీ కథనంతో సచివాలయ సిబ్బంది పరుగులు తీశారు. హడావుడిగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి కొత్త ధ్రువపత్రాలు ఇచ్చిన సిబ్బంది జగన్ ఫోటోతో ఉన్న సదరం సర్టిఫికేట్లు వెనక్కి తీసుకున్నారు. నిన్న కమలాపురం నియోజకవర్గం సీకేదిన్నె పాఠశాలలో ఆహార తరలింపు వాహనాలకు వేసిన పసుపు రంగును వెంటనే మార్చాలని జిల్లా కలెక్టర్ను మంత్రి లోకేష్ ఆదేశించారు. నిన్న సీకేదిన్నె పాఠశాలలో ప్రారంభించిన ఆహార తరలింపు వాహనాలకు పసుపు రంగు ఉండటాన్ని గమనించిన మంత్రి లోకేష్ విద్యారంగాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోరారు. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ కలర్ కోడ్ అయిన గ్రీన్, బ్రౌన్, రెడ్ రంగులు వాడాలని, పసుపు రంగుని తీసేయాలని లోకేష్ కలెక్టర్ను ఆదేశించారు. గుంటూరు గ్రామీణ మండలం తురకపాలెంలో వరుస మరణాలపై వైద్య బృందం పర్యటించింది. డీఎంఏ రఘునందన్ ఆధ్వర్యంలో గ్రామంలో పర్యటించిన వైద్య బృందం తురకపాలెంలో ఫీవర్, ఇన్ఫెక్షన్ కేసులపై ఆరా తీసింది. పూర్తి అధ్యయనం తర్వాత రాష్ట్ర బృందం మంత్రికి నివేదిక ఇవ్వనుంది.
ఇక్కడ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని మాకు అర్థమైంది. అంటే డ్యాంప్ సాయిల్, ఏదైతే సరౌండింగ్స్ మన చుట్టూ ఉన్న ఏరియాస్ కొంచెం బురదగా ఉండటము, మట్టి ఎక్కువగా నీరు ఎక్కువగా ఉండడం, నిల్వ ఉండటము, పశువుల పాకలు కొంచెం ఎక్కువగా ఉన్నాయని చాలామంది చెప్తున్నారు. అదొక రీజన్. ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే మనం ఒక బ్యాక్టీరియా కానీ ఒక ఇన్ఫెక్షన్ కానీ అనుకుంటున్నామో అది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అది కాకుండా ఇక్కడ ఉన్న 2500 జనాభాలో దాదాపుగా 1200 మందికి ఇప్పటివరకు టెస్టింగ్లు చేయడం జరిగింది. అంటే సుమారుగా 800 ఇళ్లలో 410 ఇళ్లు ఆల్మోస్ట్ కవర్ చేశారు. వీరందరిలోనూ ఎవరెవరికైతే జ్వర లక్షణాలు ఉన్నాయో వారందరికీ తప్పకుండా రక్త పరీక్షలు, బ్లడ్ కల్చర్ అంటాం, అంటే బ్లడ్ నుంచి ఏదైనా ఆర్గానిజం కానీ మనకి ఏదైనా బ్యాక్టీరియా కానీ బయటకు వస్తుందేమో అని వచ్చేసి ఒక రకమైన పరీక్ష అందరికీ తప్పకుండా చేయడం జరుగుతుంది. అదే క్రమంలో ఇంతవరకు 29 మంది బ్లడ్ శాంపిల్స్ తీసుకుని దాన్ని పరీక్షకు పంపించడం జరిగింది. రేపటికి ఆ పరీక్ష రిజల్ట్స్ వస్తాయి. నాట్ ఓన్లీ బ్లడ్, ఏదైతే వాటర్ నుంచి సాయిల్ నుంచి స్ప్రెడ్ అవుతుంది అనుకుంటున్నాం మనం, ఆ నీటి శాంపిల్స్ 2 రకాల నీటి శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. ఒకటి వచ్చి ఇక్కడున్న రిజర్వాయర్, రెండవది వచ్చి వాటర్ ట్యాంక్. ఆ రెండింటి నుంచి కూడా శాంపిల్స్ తీసుకుని పరీక్షకు పంపడం జరిగింది. రెండింటి రిజల్ట్స్ రేపు వస్తాయి. మన ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఏ రకంగానూ ఏ విధమైన భయభ్రాంతులు గురి అవ్వాల్సిన అవసరం లేదు. వీఆర్ విత్ యూ, ఎంటైర్ గవర్నమెంట్ ఈజ్ విత్ యూ. మీరు ఏ రకమైన ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ సీరియస్ కేసులు ఏమన్నా వచ్చినా కూడా, ఏదైనా రేపొద్దున మనకు మెలీడియాసిస్ అని అనుకుంటున్నాం, ఆ వ్యాధి ఉన్న బ్యాక్టీరియా ఈ శాంపిల్స్లో వచ్చిందని తెలియనా కూడా వాటికి సంబంధించిన అన్ని రకాల చికిత్సలు, పరీక్షలు, రికవరీ చేసే సదుపాయాలు ప్రతి ఒక్క హాస్పిటల్లో ఉండేట్టుగా ఎన్షూర్ చేస్తున్నాం. డిఎంహెచ్ఓ గారికి స్పెషల్ రిక్వెస్ట్ చేసి ఒక నంబర్ ఇమ్మని చెప్తున్నాం, ఒక కాంటాక్ట్ నంబర్. ఎప్పుడు ఎమర్జెన్సీ ఉన్న ఆ నంబర్ ద్వారా మా హాస్పిటల్కి రెఫరల్ వచ్చేస్తుంది. వాళ్ళకి తప్పనిసరిగా రిసెప్షన్, తర్వాత ఏ రకమైన ట్రీట్మెంట్ అందివ్వాలన్నా మేము సిద్ధంగా ఉంటాం. గవర్నమెంట్ సూపరింటెండెంట్, జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు ఒక రిక్వెస్ట్ చేశాం, అన్ని సదుపాయాలు ఉన్న 10 బెడ్ల ఫెసిలిటీ మీరు ఏర్పాటు చేశారంటే ఇన్ కేస్ ఎమర్జెన్సీ ఏమన్నా వస్తాయి. ఎందుకంటే మేము చేసిన పరీక్షల్లో తేలింది ఏమంటే చాలామందికి డయాబెటీస్, కిడ్నీ డిసీజ్, హైపర్ టెన్షన్ ఈ 3 ఉన్నాయని కూడా అర్థమైంది. సో నాట్ ఓన్లీ ఫర్ ఏదైనా ఇన్ఫెక్షన్ కోసం ట్రీట్మెంట్ కాకుండా ఈ 3 ఏదైతే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటామో వాటికి సంబంధించిన ట్రీట్మెంట్, వాటికి సంబంధించిన టెస్టింగ్, వాటికి సంబంధించిన స్క్రీనింగ్ కూడా జరిపేందుకు సంసిద్ధంగా ఉన్నాం. టీటీడీ సేవకులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమం అమలు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలోని ఆసుపత్రుల్లో సేవ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. శ్రీవారి సేవ ట్రైనర్ పేరుతో 3 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సేవ కోసం వచ్చేవారికి కనీసం డిగ్రీ అర్హత ఉండాలని, గతంలో సేవలు చేసిన అనుభవం ఉంటే చెప్పవచ్చన్నారు. వాలంటీర్లు ఇవాల్టి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఐఐటి అహ్మదాబాద్, తర్వాత డైరెక్టర్ ప్లానింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ కొన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఈ శ్రీవారి సేవకులకి, అందులో సూపర్వైజర్లకు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ట్రైనింగ్ ప్రోగ్రాం చేపట్టాలనేది ఆలోచన చేస్తున్నాం. వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా శిక్షణ ఇచ్చి శ్రీవారి భక్తులకి మెరుగైన సేవలు ఎలా అందించాలి, ఏం చేయాలి, ఇంకా మెరుగైన సేవలు ఎలా ఇవ్వాలి అనే దాని మీద వాళ్ళకి 3 రోజులు 5 రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తర్వాత సేవలకి ఉపయోగించుకునే అవకాశం గురించి ఆలోచన చేస్తున్నాం. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు టీటీడీలోని సిమ్స్, బార్డు, ఆయుర్వేద, చిన్నపిల్లల ఆసుపత్రి, అశ్విని ఆసుపత్రుల్లో శ్రీవారి సేవ ద్వారా రోగులకు ఉచితంగా సేవలు అందించేదానికి కూడా ప్రణాళికలు చేపట్టడం జరుగుతూ ఉంది. అది కూడా విద్యార్థులు మినిమం డిగ్రీ చేసి ఉండాలి అనే ఒక నిబంధన పెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎన్ఆర్ఐ సేవ, విదేశాల్లో ఉండేవాళ్ళు కూడా చాలా మంది వాళ్ళు వచ్చి మేము సేవ చేస్తాం, మాకు కూడా అవకాశం ఇవ్వండి అని వాళ్ళు అడగటం జరుగుతూ ఉంది. వాళ్ళ సేవలు కూడా ఉపయోగించుకునేదానికి ప్రావీణ్యత ఉన్న వాళ్ళు, నిపుణులు, వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకొని వారి సేవలు కూడా మనం తీసుకునే అవకాశం ఉంటుంది. గుంటూరు మిర్చి యార్డులో కూలీ రేట్లు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ్ అధ్యక్షతన సమావేశమైన యాజమాన్యాలు
కార్మికుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించాయి. జేసీ భార్గవ తేజ సూచనల మేరకు కూలీల రేట్లను పెంచేందుకు అంగీకరించాయి. ఈ నిర్ణయంతో ముఠా కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేసిన భార్గవ తేజకు ధన్యవాదాలు తెలిపారు. సమ్మెను విరమించి రేపటి నుంచి విధులకు హాజరు కానున్నట్లు కూలీల సంఘాల నేతలు తెలిపారు. అధికారులు, యాజమాన్యాలు, కార్మిక ప్రతినిధులు భవిష్యత్తులోనూ పరస్పర అవగాహనతో సమస్యల్ని పరిష్కరించుకుని మిర్చి యార్డు అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడించారు. స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందించే ఆర్థిక సాయంతో పాటు సొంత ఆదాయ వనరులు పెంచుకోవడం ద్వారా వేగంగా అభివృద్ది సాధించడంపై అధికారులు దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. సచివాలయంలో 5వ రాష్ట ఆర్థిక సంఘం సభ్యులు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆర్థిక సంఘం సిఫారసుల్ని సీఎంకు అందజేశారు. స్థానిక సంస్థల బలోపేతానికి ఆర్థికేతర అంశాలపై ఆర్థిక సంఘం సిఫార్సులు చేసింది. పంచాయతీల అభివృద్దికి ఏటా నరేగా సహా వివిధ రూపాల్లో సమకూరుతున్న నిధుల మొత్తాన్ని క్రోడీకరించాలని సీఎం సూచించారు. ఉపాధి హామీ పథకం కింద పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు వస్తున్నా ఆ మేరకు ఆస్తుల కల్పన జరుగుతుందో లేదో అనే విషయాన్ని నిరంతరం పరిశీలించుకోవాలని దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థలు స్వయం సమృద్ది సాధించేలా అధికారులు ప్రయత్నించాలన్నారు. పట్టణ స్థానిక సంస్థల్ని ఆర్థికంగా బలోపేతం చేస్తూ మరిన్ని ఆదాయార్జన మార్గాల్ని అన్వేషించాలని సూచించారు. వెనుకబడిన తలసరి ఆదాయం తక్కువ ఉన్న స్థానిక సంస్థల్ని కేటగిరీలుగా విభజించాలని ఆదేశించారు. దీంతో వాటికి ప్రత్యేక సాయం అందించే వీలు కలుగుతుందన్నారు. స్థానిక సంస్థల్లో విధులు నిర్వహించేవారు సమర్థవంతంగా పనిచేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అభిప్రాయపడ్డారు. ఆర్థిక సంవత్సరం చివరికి పంచాయతీల్లోనూ పట్టణాభివృద్ది సంస్థల్లోనూ ఆడిటింగ్ పూర్తి చేయాలన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. అందులో భాగంగానే తనను పార్టీ నుంచి బయటకు పంపారని ఆమె చెప్పారు. హరీష్ రావు, సంతోష్ రావులపై మరోమారు కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డికి హరీష్ రావు లొంగిపోయారని దుయ్యబట్టారు. తనపై కుట్రలు జరుగుతున్నాయని చెప్పుకున్న సోదరుడు కేటీఆర్ కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసిన కవిత శాసన మండలి సహా బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. నేను కాంగ్రెస్ పెద్దల మీద ఒత్తిడి తీసుకొస్తుంటే బీసీలకు 42% అమలు చేయాలంటే ఏది పడితే అది చిల్వల్ పల్వల్గా నా మీద రాపించడం, ప్రచారం చేయడం, చాలా దారుణమైనటువంటి పనులు పార్టీలో ఉన్నటువంటి కొందరు పని కట్టుకొని కత్తి కట్టుకొని నా మీద చేయడం జరిగింది. సామాజిక తెలంగాణ సాధన కోసం నేను కట్టుబడి ఉన్నా అన్న. మళ్ళీ తప్పేముంది? సామాజిక తెలంగాణ పేరుతోని కవిత పార్టీ పెడుతుందని చెప్పి నేను నిన్న చెప్పిన 2 పేర్లు పని కట్టుకొని నా మీద దుష్ప్రచారం చేసి తెలంగాణ నినాదానికి బీఆర్ఎస్ పార్టీకి సామాజిక తెలంగాణ అవసరం లేదా? హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటే, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా? కాదు కదా. ప్రతి ఒక్క సమాజం బాగుంటేనే బంగారు తెలంగాణ అవుతుంది. తెలంగాణ నా ఆఫీస్ అండి, నా పార్టీ భవన్ లో పోయి కూర్చొని నేనేం చెప్పినా నా మీద కుట్రలు జరుగుతున్నది, నా మీద విష ప్రచారం జరుగుతున్నది అని చెప్పిన. నేను రామన్నను బుజ్జగించి గడ్డం పట్టుకొని అడుగుతా ఉన్నా, అన్న నీ చెల్లెని మహిళా ఎమ్మెల్సీని మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారన్న, ఫోన్ చేయరా అన్న, నాకు ఏమైంది బేటా, ఎందుకు బాధపడుతున్నావు అని ఫోన్ చేయరా? ఇది ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్? లేక లీక్ కాకముందు చెల్లెలు అన్న బంధుత్వాలు పక్కన పెడదాం ఒక నిమిషం. ప్రొఫెషనల్ సెటప్ లో ఒక పొలిటికల్ పార్టీలో ఒక మహిళా ఎమ్మెల్సీ భవన్ లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయంటే మీరు మాట్లాడినరా అన్న? 103 రోజులు అయిపోయిందన్న ఇయ్యాలటికి ఒక్క మాట మాట్లాడినరా? కేసీఆర్ గారు ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నారు, నేను కాళేశ్వరం ప్రాజెక్టు కడతా, దానికి ఇన్ని డబ్బులు ఇస్తా అని. తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు స్థలం మార్చినప్పుడు మంత్రి ఎవరు? ప్రాజెక్టులు డిసైడ్ చేసినప్పుడు మంత్రి ఎవరు? అన్ని మీటింగ్లు, టెక్నికల్ ఇష్యూస్ చూసుకోవాల్సింది ఎవరు? ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడరు మీరు, వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మీకు తెలిసిపోతుంది. ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు తిన్నది, 1,00,000 కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో 40 లక్షల ఎకరాలకు నీళ్ళియంగా కూడా 1,00,000 కోట్ల అవినీతి అయింది అంటారు రేవంత్ రెడ్డి గారు. దాన్ని మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు, హరీష్ రావు గారి గురించి మాట్లాడరు. ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరికి. నేను రామన్నను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న ఇవాళ మీతో బాగున్నట్టు వాళ్ళు నటించవచ్చు, హరీష్ అన్న కావచ్చు, సంతన్న కావచ్చు, కానీ వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు కాదు, వాళ్ళు తెలంగాణ ప్రజల మంచి కోరుకునే వాళ్ళు కాదు, వాళ్ళు కేసీఆర్ గారి మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళను మీరు దూరం పెట్టి రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు బీఆర్ఎస్ లో పనిచేస్తున్నటువంటి హార్డ్ కోర్ కార్యకర్తలను దగ్గరికి తీసుకొని ప్రజా ఉద్యమాలు తీసుకొని ప్రజల దగ్గరికి పోతేనే మన పార్టీ బతుకుంటుంది, నాన్న పేరు బాగుంటుంది. ఇవాళ నాన్నకు సిబిఐ అనేటటువంటిది వచ్చిందంటే అది కేవలం హరీష్ రావు గారు, సంతోష్ రావు గారి అవినీతి వల్లనే వచ్చిందని మళ్ళొకసారి నేను గంటాపదంగా చెప్తున్నాను. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇదే హరీష్ రావు గారు వాళ్ళ ఫాలోవర్స్ అంతా నిన్నటి నుంచి చెప్తున్నారు, హరీష్ అన్న చాలా కష్టపడ్డాడు, డే 1 నుంచి ఉన్నాడు అని. డే 1 నుంచి లేదు. పెద్దసారు
టీడీపీ నుంచి బయటకు వస్తుంటే మామయ్య మనకెందుకు, డిప్యూటీ సీఎం మనం ఎందుకు రాజీనామా చేయాలి, ఈ ఉద్యమం ఏమవుతుందో ఈ పార్టీ ఏమవుతుందో మనకు రిస్క్ ఎందుకని ఆనాడు ఈనాడు పేపర్లో వచ్చింది. 1,50,00,000 రూపాయలు తీసుకొని వ్యాపారం చేసుకుందామని హరీష్ రావు గారు ఎక్కడికో పోయిందని కూడా వచ్చింది. కటింగ్ కోసం వెతికిన దొరకలేదు, దొరికినప్పుడు ఎప్పుడో ట్వీట్ చేస్తుంది అన్నీ. బీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక 9-10 నెలల తర్వాత వచ్చింది హరీష్ రావు గారు. డే 1 నుంచి లేరు. నమ్మకం లేకుండా ఆయన పార్టీ నిలబడుతుందో ఉంటుందో పోతుందో అని. ఓకే అయిపోయింది. రాగానే సారు పెద్ద హృదయం కాబట్టి క్షమించిరు, దగ్గర తీసుకున్నారు, ఎమ్మెల్యే కాకముందే మంత్రి ఇచ్చిరు, అన్ని రకాలుగా ఆదరించారు, అన్ని చేసిండ్రు. ఎప్పుడైతే పార్టీకి ఒక్క క్షణం చెడ్డ పేరు వచ్చిందో ఎక్కడ పోయిండండి ఈయన? చక్కా పోయి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవలే. నేను పెద్ద ట్రబుల్ షూటర్ అంటాడు. ట్రబుల్ షూటర్ కాదు, ఈజ్ బబుల్ షూటర్. ఆయన ఏంటంటే ట్రబుల్ ఆయనే క్రియేట్ చేస్తాడు, చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాడు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, నేను, మా కుటుంబం, మాది రక్త సంబంధం. పదవులు పోతేనో పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తేనో పోయేటటువంటి బంధం కాదు. కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో, పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో, వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి కావాల్సింది ఏంది? మేము ముగ్గురం కలిసి ఉండొద్దు, మా కుటుంబం బాగుండొద్దు, మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్ళకి అధికారం వస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్ నన్ను బయటేసిరు పార్టీలకు వెళ్ళి. అది ఇక్కడితో ఆగదు. నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు ఒక సూచన చేస్తా ఉన్నా. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న. నన్ను ఇవాళ బయటకు పంపొచ్చు, నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా, నిజాలు మాట్లాడతా. నేను ఉద్యమం నేపథ్యం నుండి వచ్చిన కాబట్టి నాగ్గా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను. స్ట్రేట్ ఫార్వర్డ్ ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసి పర్వాలేదు. కానీ రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచుంది, రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచుంది. అల్టిమేట్ గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. ప్రజలు తిరస్కరించిన వారి వెనక తానెందుకు ఉంటానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తాను ఎవరి వెనకాల లేనని, ప్రజల వెనక మాత్రమే ఉంటానని స్పష్టం చేశారు. అవినీతి సొమ్ము పంపకాల్లో తేడాల వల్లే బీఆర్ఎస్ లో విభేదాలు వచ్చాయన్న రేవంత్ రెడ్డి కుల కుటుంబ పంచాయతీల్లో తమను తీసుకురావద్దని అన్నారు. ఒకప్పుడు ఏ పార్టీని బతకనియేమో, ఎవరు రాజకీయం కాదు కదా, నిద్రలో కూడా శాసనసభ్యులు అవుతామన్న ఆలోచన చెయ్యొద్దు అని ఆనాడు అక్రమ కేసులు పెట్టి ఎందరిని ఎంతమందిని జైళ్ళకు పంపించారు. ఇవాళ వాళ్ళే తన్నుకొని చేస్తున్నారు. ఒకరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు. ఎవరు అక్కర్లేదు వాళ్ళని వాళ్ళే పొడుచుకుంటున్నారు. విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చిన తర్వాత సొమ్ముల పంపకాలలో కుటుంబ పంచాయతీలు ఇవాళ కుటుంబంలోనే ఒకరు సహించుకోలేని పరిస్థితి. ఒకరి మీద ఒకరు యాసిడ్ దాడులు చేసుకోవాలని ఒకరిని ఇంకొకరు నవ్వుతూనే కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో దాపురించినాయి. పాపం ఊరికే పోదు. పెద్దలు చెప్పిండ్రు, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహానుభావ అని చెప్పిండ్రు. చేసిన పాపాలు ఎక్కడికి పోవు, ఖచ్చితంగా ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఆయన వెనకాల ఈయన ఉన్నాడని, ఈయన వెనకాల ఆయన ఉన్నాడని. నేను ఒక మాట తెలుసుకున్నాను, అంత చెత్తగాళ్ళ వెనకాల నేనెందుకు ఉంటానయా? నేను నాయకుడిని ఉంటే ముందుంటా, మా వాళ్ళకు తోడుకుంటా. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కత్తులతో పొడుచుకొని హరీష్ రావు, సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే, లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని. మీరంతా దిక్కుమాలని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధునోడు ఉంటాడా? అన్నం తినవాడెవడన్నా మీతోను ఉంటాడా? నేను ఉండేది పాలమూరు జిల్లా 4 కోట్ల తెలంగాణ ప్రజల వెనుక ఉంటా, తోడుంటా, వాళ్ళ కోసం పని చేస్తా. నాకంత సమయం లేదు ఇంత పనికిమాలతో కలిసి, లేకపోతే మీకు మీరే పంపకాలలో వచ్చిన పంచాయతీలు మీరే పొడుచుకుంటారు. మేము చూస్తే చాలు. జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. దయచేసి మీ వివాదంలోకి మీ కుటుంబ పంచాయతీలను, మీ కుల పంచాయతీలను మమ్మల్ని లాగకండి. మాకెలాంటి ఆసక్తి లేదు. మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించిండ్రు. మీరు కాలం చెల్లిన 1000 రూపాయల నోటు లాంటి వాళ్ళు. కాలగర్భంలో కలిసిపోతుంది ఆ పార్టీ. ఒకప్పుడు జనతా పార్టీ కూడా గొప్ప పేరుండే, కానీ జనతా పార్టీ కనుమరుగైంది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన పార్టీ, చాలామందికి అవకాశాలు కల్పించిన పార్టీ. కొంతమంది కుట్రల వల్ల ఆ పార్టీ కూడా ఈరోజు తెలంగాణలో
ఒక సమస్యను ఎదుర్కొంటుంది. మరి ఇన్ని దుర్మార్గాలు చేసిన మీరు మాత్రం ఎట్లా మనుగడ సాధిస్తారు? ప్రకృతి అనేది ఉంటుంది, ఆ ప్రకృతి శిక్షిస్తుంది. అందులో మనకి ఎవరికి ఏమాత్రం ప్రమేయం లేదు. రాజకీయాల వైపు చూడకండి మిత్రులారా. పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసుకుందాం. ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషనే మై ఫస్ట్ ప్రయారిటీ. మడ అడవులు సముద్ర తీర ప్రాంతాలకు రక్షణ కవచంగా ఉంటూ ఎన్నో విపత్తుల్ని అడ్డుకుంటాయి. ఈ అడవులు ఎన్నో జీవరాశులకు జీవనాధారం. ప్రకృతి విపత్తుల్ని సమర్థంగా ఎదుర్కొంటూ చుట్టూ ఉండే గ్రామాల్ని రక్షిస్తుంటాయి. అలాంటి వాటిని కొందరు ఆక్రమించుకుంటున్నారు. చెట్లు నరికేసి భూముల్ని ఆక్రమిస్తూ రొయ్యల చెరువులు తవ్వేస్తున్నారు. మరికొందరైతే ఒక అడుగు ముందుకేసి ఏకంగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకునే అధికారులు లేకుండా పోయారని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సముద్ర తీర ప్రాంతాలకు రక్షణ కవచంగా ఉండే మడ అడవులను కృష్ణా జిల్లాలో నరికేస్తున్నారు. పెడన, బంటుమిల్లి, బందరు, కృత్తివెన్ను మండలాల పరిధిలోని వేల ఎకరాల అడవులను ధ్వంసం చేశారు. ప్రకృతి ప్రసాదించిన చెట్లు నరికేస్తూ ఆయా భూములను రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారు. ఈ ప్రాంతంలో 15,000 ఎకరాల విస్తీర్ణంలో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. బంటుమిల్లి మండలం, నారాయణపురం, మణిమేశ్వరం, పెడన మండలం, లజ్జబండ కాల్వ రెండు వైపులా, బందరు మండలంలోని గిలకలదిండి, పెదపట్నం, కానూరు, సత్రవపాలెంలో మడ అడవులు ఉన్నాయి. ఇంతేరు, పీతబావ, కృత్తివెన్ను, పల్లెపాలెం, నిడమర్రు, ఓర్లగొంది తిప్ప గ్రామాల్లో విస్తరించిన మడ అడవులను కొందరు అక్రమార్కులు నరికివేసి రొయ్యల చెరువులుగా మార్చేశారు. కొందరు నేతలు కూడా ఇందులో భాగస్వాములయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మడ అడవులు అనేది ఈ సముద్ర తీర ప్రాంతంలో ఒక రక్షణ కవచం లాంటిది. ఎందుకంటే సముద్రానికి ఆటుపోట్లు వస్తాయి, అనేక ఉపద్రవాలు కూడా జరుగుతూ ఉంటాయి. 1945లో ఉప్పినొచ్చినప్పుడు దాదాపు ఇక్కడి నుంచి 10 కిలోమీటర్ల వరకు కూడా 5 అడుగుల నీరు నిలబడేదట. 1977లో ఉప్పున వచ్చినప్పుడు కాలవ కరకట్ట వరకు వచ్చి ఆగింది. చాలా అదృష్టం. దాటితే ఇంకా కొన్ని గ్రామాల్లోకి ప్రవేశించింది. అలాంటి ఉపద్రవాల్ని అరికట్టేది, ఆదుకునేది, ఇవాళ భూమి కోత జరగకుండా కాపాడేదే ఈ మడ అడవి. కృషించిపోవటం దురదృష్టకరం. ఈ ఆక్వాకల్చరు యథేచ్ఛగా రెవెన్యూ మరియు ఇతర వీళ్ళందరూ కూడా కలిపి కబ్జా చేసే పరిస్థితి కనపడతా ఉంది. 26,000 హెక్టార్ల భూమి ఈ రోజున ప్రభుత్వం 2014 డీనోటిఫై చేసి రిజర్వ్ ఫారెస్ట్కి ఇచ్చింది. పర్యవేక్షణ కమిటీలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ కూడా సరిగ్గా పనిచేసే పరిస్థితి కనిపించట్లేదు. కలెక్టర్ గారిని ఎవరు కూడా జోక్యం చేసుకోబోతే మేమే పై అధికారులు ఫిర్యాదు చేసి ఆ రకంగా మేము కొన్ని సందర్భాల్లో ఆఫ్ చేయడం జరిగింది. భూములు ఆక్రమించడమే కాకుండా అమ్ముకోవడానికి కూడా ఈ రోజున యథేచ్ఛగా ఇవి జరుగుతూ ఉన్నాయి. మడాడులు ఎంత పెరిగితే అంత ఈ చేప ఉత్పత్తి ప్రొడక్షన్ జరుగుతుంది. మడాడువుల గ్రామాల్లోని పంచాయతీల్లో చీకటి తీర్మానాలు చేసుకుని 5 నుంచి 10 ఎకరాల వరకు పెగ్ మార్కింగ్ చేసుకుని రాత్రికి రాత్రే నరికేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. తర్వాత ఆయా ప్రాంతాలు రొయ్యల చెరువులుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిని సంరక్షించాల్సిన అధికారులు కూడా మౌనంగా ఉండటాన్ని ప్రకృతి ప్రేమికులు తప్పుబడుతున్నారు. లీజులకి ఇచ్చేసి డబ్బులు సొమ్ము చేసుకుని వెళ్ళిపోయిన పరిస్థితి ఈ రోజు ఉంది. మడాడువులు రక్షించడం కాదు, భవిష్యత్తులో మడాడువులను కూడా చూడలేమేమో. ఈ ప్రాంతంలో ప్రకృతి సిద్ధంగా ఉండాలి, ప్రజలకు ఉపయోగపడే మడాడువులు ఈ రోజున ఆ పరిస్థితి రాజకీయ నాయకులకి కనపట్ల. గతం పరిస్థితులు పోయి ఎంత సంపాదించుకున్నామా, మడాడువులు కాదు ఏదైనా సరే అమ్మేసేయటం, సంపాదించుకోవడం పద్ధతిలో ఉన్నది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా సరే ఈ మడాడువుల మీద శ్రద్ధ పెట్టి ఆక్రమణలను రద్దు చేసి ఏదన్నా మడాడువులు పెంచే మార్గం ఈ ప్రభుత్వం చేయాలి. సముద్రం కానీ ఉప్పును కానీ వచ్చినప్పుడు ఏంటంటే మన కొంత ఊపు ఆపేది మడాడువులను ఆక్రమించుకుని చెరువులు తవ్వుకుని లబ్ధి పొందాలని చూస్తున్నారు. తద్వారా ఏమవుతుందంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏంటంటే ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి. 100 ఎకరాలు 1000 ఎకరాలు కొనుక్కుంటున్నామని చెప్పి అన్నారు. కొనుక్కుంటున్నారు, ఆక్రమించుకున్నారు, తెలవని పరిస్థితి. తిరిగి ప్రభుత్వం ల్యాండ్ ఓవర్ చేసుకోవాలి. వైసీపీ హయాంలో 2,000 ఎకరాల వరకు మడాడవులను నరికేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొద్ది కాలం రొయ్యల సాగు చేశాక రెవెన్యూ అధికారుల వద్ద పట్టాలు తెచ్చుకున్నారని, తర్వాత లీజులకివ్వడంతో పాటు కొందరైతే లక్షల రూపాయలకు అమ్మేస్తున్నారని చెబుతున్నారు. గతంలో ఆక్రమణలు జరిగాయని, కూటమి ప్రభుత్వంలో వాటిని సాగనివ్వబోమని నేతలు చెబుతున్నారు. గతం వైసీపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇష్టానుసారంగా ఇంతేరులో కానివ్వండి అక్కడ ఇక్కడ ఇష్టానుసారంగా మడకంపలతో వేయటం, చెరువులన్నింటినీ కూడా చెరువులు చేసేస్తున్నటువంటి సందర్భం మేము చూసాం. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక ఎక్కడా కూడా అటువంటి సందర్భాలు లేవు. అవన్నీ కూడా పూర్తిగా అవాస్తవాలు. ఉంటే కనుక డెఫినెట్గా నా దృష్టికి తీసుకురండి. నేనే స్వయంగా వెళ్ళి పరిశీలి చేసి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం.
గత ప్రభుత్వ హయాంలో ఈ మడాడవులను విస్తారంగా కొట్టివేయడం వల్ల ఏదైనా అనుకోని ప్రకృతి విపత్తు సంభవిస్తే తీర ప్రాంత గ్రామాల రక్షణ గాల్లో దీపంలా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా ఈ మడాడవుల పెంపకం మీద దృష్టి సారించి అలాగే మడాడవులను ఆక్రమించి ఎవరైతే ఆక్వా చెరువులుగా మారుస్తున్నారో వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా తీర ప్రాంతాల గ్రామాల ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కెమెరామెన్ సోమేష్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో రైతులు యూరియా కోసం సొసైటీల వద్ద బారులు తీరుతున్నారు. నియోజకవర్గంలో సుమారు 1,20,000 ఎకరాల్లో అన్నదాతలు వరి సాగు చేస్తున్నారు. నేడు 322 మెట్రిక్ టన్నుల యూరియా రావడంతో తెల్లవారుజాము నుంచే పీఎస్సీఎస్ రైతులు రైతు సేవా కేంద్రాల వద్దకు అన్నదాతలు బారులు తీరారు. రైతులు భారీగా తరలి రావడంతో పోలీసుల భద్రతతో కొన్ని చోట్ల ఆధార్ కార్డుకు 2 బస్తాలు యూరియా పంపిణీ చేశారు. కొన్ని చోట్ల మహిళలు సైతం యూరియా కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. అందరికీ యూరియా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. 2 ఇచ్చినా చాలండి. బాగా పొద్దున మట్టి జనం అందరూ యాతన పడుతున్నారు, అందరూ బాధపడుతున్నారు. అన్నం తిన్నోళ్ళు అసలు ఎంతమంది ఉన్నారు. మరి ఏదన్నా గవర్నమెంట్ కాస్త సందేహం ఇచ్చి అందరికి ఇప్పించండి. రైతుకి దొరకట్ల పిండి. ఆధార్ కార్డు కావాలన్నారు. అసలు ఫేస్బుక్ ఉండే అన్ని ఉండే కానీ నాకు ఇట్లా ఇక్కడ భూమి ఆధార్ కార్డు ఉండేవాళ్ళు భార్య ఎత్తికెళ్తున్నారు, భర్త ఎత్తికెళ్తున్నారు, పిల్లలు ఎత్తికెళ్తున్నారు, మొత్తం అందరూ ఎత్తికెళ్తున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరు జిల్లాల్లో అధికారులు యెల్లో అలర్ట్ జారీ చేశారు. మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్తో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. 24 గంటల్లో పలాసలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం గడిచినటువంటి 24 గంటలు కూడా కొనసాగుతోంది. ఈ ప్రభావం మరో 24 గంటల పాటు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఉత్తర కోస్తా ప్రాంతం మీద కనిపిస్తుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం చెబుతోంది. ప్రస్తుతం మనతోటి విశాఖపట్నం వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. మరో 24 గంటల పాటు వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుందంటారు? ఏ రకంగా ఉందంటారు? నిన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ఈరోజు వాయువ్య బంగాళాఖాతంలోనే సుస్పష్ట అల్పపీడనంగా పరిణతి చెందింది. ఇది ప్రస్తుతం ఒరిస్సా తీరం ఆవల ఉన్న వాయువ్య బంగాళాఖాత పరిసర ప్రాంతంలో సుస్పష్ట అల్పపీడనంగా కొనసాగుతుంది. రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించే ఈ సుస్పష్ట అల్పపీడనం ఉత్తర ఒడిశా, జార్ఖండ్ మరియు ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా పయనించే అవకాశం ఉంది. ఇక దేశంలోని వివిధ ప్రాంతాల మీదుగా పయనిస్తున్న నైరుతి రుతుపవన ద్రోణి ఈరోజు బికనేర్, జైపూర్, దామో, పేంద్రా రోడ్, సంబల్పూర్ మీదుగా ఈ సుస్పష్ట అల్పపీడన కేంద్రం మీదుగా పయనిస్తూ ఆగ్నేయ దిశలో తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుంది. దీనితో పాటుగా 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విదర్భ, దాని పరిసర ప్రాంతమైన దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో పొంచి ఉన్నది.